ముస్లిం సామాజిక వర్గానికి ఉన్న నిబంధన ప్రకారం వాళ్ళు మక్కా యాత్ర వెళ్ళడానికి ఖర్చు వాళ్ళ కష్టార్జితంతో సంపాదించుకుని వెళ్ళాలి. ఎవరి దగ్గరో దానంతో వెళ్ళకూడదు. ప్రభుత్వాల దానంతో కూడా వెళ్ళకూడదు. వెళ్తే ఆ ప్రయోజనం వాళ్ళకి నెరవేరదు. స్వర్గానికి వెళ్ళాలనుకున్నప్పుడు తమ సొంత కష్టార్జితంతో, అది రాత్రి పగలు పనిచేయి, నువ్వు ఎప్పుడు ఏ వయసులో వెళ్ళినా పర్లేదు. కానీ నీ తల్లిదండ్రులతో అయితే ఓకే. కానీ నీ వేరే వాళ్ళ దానంతో వెళ్ళకూడదు. సరే, కాపోతే మన ప్రభుత్వాలు సాయం చేస్తుంటే వెళ్తున్నోళ్ళున్నారు. లేదా ఎవరైనా సాయం చేస్తే వెళ్తున్నోళ్ళున్నారు. ముందు చూసొద్దాం అన్నటువంటి రూట్‌లో వెళ్తున్నోళ్ళున్నారు. అలాగే మసీదుల నిర్వహణ అన్నటువంటిది ఆళ్ళ సొంత వ్యయంతో వాళ్ళే జేసుకోవాలి. కానీ మన దేశంలో కొన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తా ఉంటాయి. అట్లాగే విదేశాల్లో ఈవెన్ నిన్న గాక మొన్నే చెప్పుకున్నాం, బ్రిటన్ ప్రభుత్వం అక్కడ మసీదులకిస్తది. అలాగే క్రిస్టియన్ చర్చిలకివ్వరు. అట్లాగే హిందూ గుళ్ళకివ్వరు. ఈవెన్ అమెరికాలో గూడా అట్లాంటి పరిస్థితే ఉందన్నట్టు. ఇప్పుడు స్పెయిన్ కూడా అట్లాగే ఇస్తూ ఉండేది. యూరప్ దేశాలు చాలా వరకు అట్లాగే చేస్తున్నాయి. ఇప్పుడు స్పెయిన్‌లో ఈ ముస్లింలకు సంబంధించినటువంటి మసీదుల నిర్వహణ వ్యయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. వాళ్ళది వాళ్ళే నిర్వహించుకోవాలి అన్నట్టు. ఎందుకంటే అక్కడ స్పెయిన్‌లో ఈ మధ్య కాలంలో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చొరబాటుదారులను వెంటబెట్టుకుని స్పెయిన్ ప్రజల మీదన ఇబ్బంది పెడుతున్నటువంటి వేళ తీసుకున్న నిర్ణయం అది.